అయితే ఈయన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది చూడాలంటే మనం కొద్దిగా చరిత్రలోకెళ్ళాలి. 2018లో పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే పీటీఐ పార్టీని ఆయన ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాడు. ఎలక్షన్‌లో గెలిచాడు. అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కొన్ని తప్పులు చేశాడు. ఆ తప్పులేందంటే ప్రధానంగా ఇప్పుడున్న ఆహ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ చీఫ్ అంటారు. ఆ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆర్మ్డ్ స్టాఫ్ అంటారు. మామూలుగా ఆర్మీ చీఫ్ ఆయన. సో, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ని ఈయన ఒక పదవిలోకి పెట్టాడు. అది ఆయన చేసిన మొదటి తప్పుగా ఇప్పుడు చరిత్రకారులు చెప్తున్నారు. ఆ పదవి ఏందంటే డైరెక్టర్ జనరల్ ఐఎస్ఐ. ఐఎస్ఐ అంటే మనకు తెలుసు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్. మన దేశంలో ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేసినా కూడా ఐఎస్ఐఏ చేస్తుంది. దానికి డీజీగా ఈయన్ని డైరెక్టర్ జనరల్గా నియమించాడు. సో ఈ నియమించిన తర్వాత అతను మునీరు తన కంట్రోల్లో లేకుండా పోయాడు. సో అప్పుడు ఇతన్ని నియమించడానికి కూడా ఇమ్రాన్ ఖాన్ మీద అప్పటి ఆర్మీ చీఫ్గా ఉంటున్న ఖమీర్ జావేద్ బజ్వా ఆయన ప్రెజర్ ఉందని చెప్తారు. సో ఆ ప్రెజర్ కోసం ఇతన్ని తీసుకెళ్ళి అక్కడికి పెట్టాడు. కానీ ఇతను ఏం చేశాడు, రివర్స్లో ఇతని ఫ్యామిలీ మీద నిఘా పెట్టి ఫైల్స్ తయారు చేశాడు. వీళ్ళ భార్య బుష్రా బీబీ అంటారు, పింకీ పెర్నీ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె మీద ఒక కరప్షన్ ఫైల్ తయారు చేశాడు. అలాగే ఈయనకి 3 సిస్టర్స్ ఉన్నారు. ఆ 3 సిస్టర్స్ మీద కూడా కరప్షన్ ఫైల్ తయారు చేసి ఈయన టేబుల్ ముందే తీసుకొచ్చి పెట్టాడు. దాంతో ఎవరికైనా కాలుతుంది కదా, నా భార్య మీద నా ఇది మీద పెట్టావని ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడంటే ఇతన్ని ఆ పదవి నుంచి తొలగించాడు. ఇతనికి ఎవరికి అసీం మునీరు ఆ పదవిలోకి వెళ్ళి కరెక్ట్గా 8 నెలలు అయింది. ఇది ఎప్పుడు జరిగింది? 2022లో 21లో జరిగింది. 2019లో ఇతన్ని పెట్టాడు పదవులు, 20లో తీసేశాడు. తీసేసిన తర్వాత అతను దాన్ని అవమానంగా భావించి నన్నే తీసేస్తావా అని చెప్పి అతను తనకున్న సర్కిల్లో, మిలిటరీ సర్కిల్లో, తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్ని అంతా కూడా ఏకం చేసి ఇతని మీద ఇమ్రాన్ ఖాన్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయించాడు. అక్కడ పార్లమెంట్లో పాస్ చేయించేసరికి నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఇతను రిజైన్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే రిజైన్ చేశాడో ఇతను ఆర్మీ చీఫ్గా మారిపోయాడు. ఆర్మీ చీఫ్గా మారినప్పుడు కూడా ఇమ్రాన్ ఖాన్కి అసీం మునీర్కి ఒక రహస్య ప్యాక్ట్ జరిగిందని చెప్తారు. అదేంటంటే నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాదు అని ఒక రహస్య ఒప్పందం అయితే చేసుకున్నాడని. కానీ ఆ ఒప్పందాన్ని అసీం మునీర్ ఫాలో కావాలి. అసీం మునీర్ కక్ష పెట్టుకున్నాడు. ఇతన్ని తీసేసి నా కంట్రోల్లో ఉండే ప్రధానమంత్రిని, ప్రెసిడెంట్ని ఇక్కడ పెట్టాలి అనేది అసీం మునీర్ ప్లాన్. ఇతను నా కంట్రోల్లో లేడు, పైగా ఇతనికి పాపులర్గా సపోర్ట్ ఉంది, మాజీ క్రికెటరు, పాపులర్గా మాట్లాడగలడు. అందుకని ఒక పప్పెట్ గవర్నమెంటు ఉండాలి, అది నా కంట్రోల్లో ఉండాలనేది అసీం మునీర్ ప్లాన్. దాంతో ఇతని మీద కేసులు పెట్టించాడు. దాదాపు 200 కేసులు ఇతని మీద పెట్టారు. కరప్షన్ కావచ్చు, తర్వాత సెడిషన్ అంటారు, అంటే రాజద్రోహం, తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ని అమ్మేశాడని వేరే దేశాలకి, ఇలాగా అనేక ఆరోపణలు చేస్తూ దాదాపు 200 కేసులు ఇతని మీద పెట్టించి 2023 ఆగస్టు నుంచి జైల్లో పడేశారు. రావల్పిండిలో ఉన్న జైల్లో ఇతన్ని అడియాలా జైలు అంటారు. అది వన్ ఆఫ్ ద హై సెక్యూరిటీ జైల్స్. పైగా రావల్పిండి అనేది మిలిటరీ స్థావరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. అందుకని కరెక్ట్గా ఆ జైల్లోనే తను పడేసి అప్పటి నుంచి కూడా ఇతనికి సరైన ఫుడ్ పెట్టకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడం, సింగిల్ సెల్ పడేయడం, తర్వాత వీళ్ళ బంధువులు కానీ, భార్య కానీ, లేకపోతే కూతురు కానీ కలవడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తూనే వచ్చారు. అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి నిరసనగా పాకిస్తాన్ దేశం అంతా కూడా ఈ పీటీఐ వీళ్ళ పార్టీ తరపున విపరీతంగా ఆందోళనలు జరిగాయి. మిలిటరీ స్థావరాల మీద దాడులు జరిగాయి. వీధుల్లోకి వచ్చి పోలీసుల మీద, మిలిటరీ మీద అటాక్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే అసీం మునీర్ వాళ్ళందరినీ ఉక్కుపాదం పనిచేశాడు. అందరినీ కొట్టడం, కొంతమందిని చంపడం, మ్యాక్సిమం జైళ్ళల్లో పెట్టేయడం, ఈ పని చేయడంతో 2 సార్లు జరిగింది. మేలో ఒకసారి, లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒకసారి. దాంతో వాళ్ళు ఎక్కడా కూడా ఓపెన్గా తిరిగి ఆందోళన చేసే పరిస్థితి లేదు. ఒక పక్క వాళ్ళని తొక్కేశాడు,
ఇంకోవైపు ఇతన్ని జైల్లో నరకేతనం పెట్టడం మొదలుపెట్టాడు. దీనికి నిరసనగా అనేకసార్లు అతను చెప్పాడు. అట్లాగే రెడ్ క్రాస్కు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద మాట్లాడారు. ఇది స్టేట్ టెర్రరిజం అని, హ్యూమన్ రైట్స్ని ఫాలో కావట్లేదని ఒక మాజీ ప్రెసిడెంట్ని, అది కూడా ముద్దాయి మాత్రమే, ఆయన నేరస్తుడు కాదు, సో అతన్ని ఇలాగా టార్చర్ చేయడం కరెక్ట్ కాదని ఇంటర్నేషనల్ సంస్థలు చెప్పినా అసీం మునీర్ పట్టించుకోలేదు. ఎందుకంటే అసీం మునీర్కి అమెరికా అండదండలు ఉన్నాయి కాబట్టి, అమెరికా అండదండలు ఉన్న ఏ ప్రెసిడెంట్ని కానీ, ఏ ప్రధానమంత్రి కానీ, లేకపోతే ఏ మిలిటరీ చీఫ్ని కానీ ఇతర ఏజెన్సీలు ఏవి కూడా చేయలేవు. మనం ఇజ్రాయెల్లో కూడా చూస్తున్నాం. బెంజమిన్ నెతన్యాహు వార్ క్రిమినల్గా ఇంటర్నేషనల్ కోర్టు డిక్లేర్ చేసినప్పటికీ అతన్ని ఎవడు ఏమి చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ అండదండలు ఉన్నాయి కాబట్టి. అసీం మునీర్ కూడా సేమ్ పరిస్థితి. సో ఆ రకంగా ఇప్పుడు అసీం మునీర్ ఇతను పెట్టి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక 5 వారాల నుంచి ఇతని ఆచూకీ తెలియట్లేదు. ఇంట్లో వాళ్ళని ములాఖత్తుకి అలో చేయట్లేదు. యాక్చువల్గా కోర్టు పర్మిషన్ కూడా తీసుకున్నారు వీళ్ళ చెల్లెళ్ళు, సిస్టర్స్ కలవడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు పర్మిషన్ ఇచ్చినా జైలు అధికారులు కలవడానికి ఒప్పుకోలేదు. 5 వారాల నుంచి వీళ్ళని కలవడానికి ఒప్పుకోలేదు. సెక్యూరిటీ రీజన్స్, జైల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇదని చెప్తున్నారు. దాంతో ఇప్పుడు అందరికీ అనుమానాలు వచ్చాయి. దాంతో నిన్న 18వ తేదీ, నవంబర్ 18వ తేదీ వీళ్ళ ముగ్గురు సిస్టర్సు, పీటీఐ కార్యకర్తలు, నాయకులు రావల్పిండి అడియాల జైలు ముందు నిరసన తెలియజేయడం మొదలుపెట్టారు. దాంతో పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళని అతి దారుణంగా, లేడీస్ అని కూడా చూడకుండా అతి దారుణంగా వాళ్ళ రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్, నోరిన్ ఖాన్ ముగ్గురు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ ఘర్షణలో నోరిమా ఖాన్ స్పృహ తప్పి కూడా పడిపోయింది. సో ముఖాలనంతా కూడా రోడ్డుకి తొక్కేసి లాక్కుపోవడం అనేది కనబడుతుంది. అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది స్టేట్ టెర్రరిజం అని పీటీఐ నాయకులు పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్గా ఫోకస్ ఎలాగైందంటే